మనకు తాగునీళ్ళకైనా సాగునీళ్ళకైనా పరిశ్రమలకైనా ఇతర డొమెస్టిక్ నీడ్స్ కోసమైనా సరే నీరు లేకపోతే జీవితం లేదు, రాష్ట్రమే లేదు, మనం బతికే లేదు. కాబట్టి నీరు తేవాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది, అవన్నీ అర్థం పర్థం లేని విషయాలు. అధ్యక్షుడు సభ గల్ఫ్ కంట్రీస్ పోతాం. గల్ఫ్ కంట్రీస్ లో మంచినీళ్ళు తాగాలి మనిషి బతకానంటే ఏం లేదు అధ్యక్ష. వాళ్ళు వర్షాలు గురువు అంత గొప్పగా ఏం చేస్తారు, డీశాలినేట్ చేసుకుని సముద్రం నీళ్లు మారుతారు. చాలా కాస్ట్లీ అఫేర్ అది. ఇలా చెన్నైలో మనం చూస్తా ఉన్నాం తాగునీటి బాధ, ఏం బాధలు పడుతున్నారో రోజు మనం వార్తల్లో చూస్తా ఉన్నాం. వాళ్ళు డీశాలినేషన్ ప్రాజెక్ట్ పెడితే వాళ్ళు ముందుకు రావడం లేదు, కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తలేడు. అది వర్కౌట్ కాదు, వైబుల్ కాదని చెప్పి. కానీ గత్యంతరం లేదు కాబట్టి ఎంత కాస్ట్లీ అయినా అది టాప్ ప్రయారిటీ కాబట్టి డీశాలినేట్ చేసి మొత్తం దేశానికి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. గత్యంతరం లేదు కాబట్టి అట్లా దేశాల యొక్క వాటి ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు మార్చుకుంటాయి. తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. గ్రావిటీ ఉంది, తక్కువ ఉంది అవకాశం. ఉన్నటువంటి సోర్సులు ఎండిపోయినాయి. తమకు తెలుసు, తమ నిజాం సాగర్ ప్రాంతవాసి. నిజాం సాగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే, మరి ఎట్లా ఎండిపోయింది. ఇప్పుడు కాళేశ్వరంతోనే మనం నింపే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ అధ్యక్ష బొట్టు నీళ్లు ఆదిలాబాద్ జిల్లా నిన్న మా జోగురామన్న గారు మా టౌన్ నీళ్లు వస్తాయని చెప్పి వారు నాతో పంచాయతీ పెడతా ఉన్నారు. దాన్ని ఛానల్ లోడ్ చేసి ఇమని చెప్పినామంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా మంచినీళ్ళకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి పోతా ఉంది. సింగూరులో కొంత సమస్య వస్తా ఉంది వాటర్ గురించి. నేనేమంటాను అధ్యక్ష, ఇలా అవసరాన్ని గుర్తించే దాన్ని తెస్తా ఉన్నాం. అయితే కావచ్చు 10,000 करोड़ होता होगा करंट बिल, कोई बड़ी बात नहीं है हमारे लिए. हमारे सारे किसान के लिए, उनके जिंदगी के लिए करंट बिल अगर 10,000 नहीं 12,000 भी भरना पड़े हम तैयार है. हमको तैयार रहना चाहिए, ये हमारा प्रायोरिटी होना चाहिए. इसलिए कि खुदकुशियों से और परेशानियों से, बहरानियों से हमारे किसान को, किसान तबका को बचाना हमारा फर्ज बनता है. तो इसीलिए जो हमको खाना देता है, जो मेहनत करता है, उनको बचा लेना हमारा काम है. इसलिए రైతుల కోసం అధ్యక్ష 10,000 కాదు 15,000 కోట్ల కరెంటు బిల్లు అయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం ధనిక రైతాంగం అయ్యే వరకు, అప్పులు చేసే అవస్థ లేకపోయేంత వరకు వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తాం, ఉచితంగానే లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ కూడా ఇస్తాం, పెట్టుబడి కూడా అందిస్తాం. మేము కోరుతున్నదాలో ఒకటే అధ్యక్ష, రైతులు రుణ విమోచన కాదు చట్టం, అసలు రుణాలు చేసే పరిస్థితి ఉండకూడదు. రైతు బంధు కొంత దాన్ని తీరుస్తా ఉంది. నేను ఆపద వస్తే వాళ్ళు చనిపోతే రైతు కొండంత అండగా ఉంటా ఉన్నది. అలా రైతులు అప్పులన్నీ తీర్చేసి వారు స్వయంగా 4-5 లక్షల వాళ్ళ నిల్వ ఉంటే గనక ఆ ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి అప్పటిదాకా రైతాంగాన్ని ఆదుకోవడంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఏం చేసినా కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా రైతు పక్షపాతంగానే ఉంటాం.